టోటల్గా ఎన్ని క్లాసెస్ అయినాయి మనకి ఇప్పటి వరకు? ఓకే, వెరీ గుడ్ సార్. ఇది టీడీఎస్ లో సార్, టీడీఎస్ మొన్న టాపిక్ చెప్పారు కదా సార్, అది కొంచెం ఎగ్జాంపుల్స్ చెప్పరా సార్? ఇప్పుడు అంటే మనకి చాలా సెక్షన్స్ ఉన్నాయి కదా సార్. టీడీఎస్ మనకి 194 CJIN ఇట్లా దేనికి దానికి అట్లా కొంచెం ఎగ్జాంపుల్స్ చెప్పరా సార్? 194 సెక్షన్ ఉన్నాయి కదా. ఓకే, అర్థమైంది. మీకు నేను S4HANA వీడియోస్ లో సెక్షన్స్ కూడా ఎక్స్ప్లెనేషన్ చెప్పాను. ఓకే ఓకే, S4HANA వీడియోస్ ఇస్తాను మీకు కోర్స్ అయిన వెంటనే. అందులో సెక్షన్స్ యాక్చువల్గా అన్ని సెక్షన్స్ యూజ్ చేయము, మనం ఒక 2 సెక్షన్స్ యూజ్ చేస్తాము. ఆ సెక్షన్స్ గురించి S4HANA సర్వర్ లో మెన్షన్ చేస్తున్నాయి, చూడండి. ఓకేనా? నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. సో మనకేమైంది? విత్ హోల్డింగ్ ట్యాక్స్ కంప్లీటెడా? అంతే కదా? జిఎస్టీ స్టార్ట్ చేయాలా? చూడండి, ఇన్పుట్ జిఎస్టీ, అవుట్పుట్ జిఎస్టీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. మినిమం మనకి 2 days టైం పడుతుంది, 1 day లో అవ్వదు. ఓకే, 1 day లో అవ్వదు, 2 days పడుతుంది. సరే చూడండి, జిఎస్టీ అంటే మీనింగ్ ఏంటి? ఇన్పుట్ జిఎస్టీ, అవుట్పుట్ జిఎస్టీ. ఇంకోటి మీరు ఓకే, సో ఇన్పుట్ జిఎస్టీ, అవుట్పుట్ జిఎస్టీ. సో జిఎస్టీ వేటిపైన అప్లికబుల్ అవుతుంది? జిఎస్టీ అంటే మీనింగ్ ఏంటి? గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. డైరెక్ట్ ట్యాక్స్ అనేది పర్సన్స్ ఇన్కమ్ పైన అప్లికబుల్ అవుతుంది. విత్ హోల్డింగ్ ట్యాక్స్, డైరెక్ట్ ట్యాక్స్ ఇంపోజ్డ్ ఆన్ ది పర్సన్స్ ఇన్కమ్. మరి ఈ జిఎస్టీ ఎలా అప్లికబుల్ అవుతుంది? జిఎస్టీ అనేది గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ పైన అప్లికబుల్ అవుతుంది. జిఎస్టీ అనేది గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ పైన అప్లికబుల్ అవుతుంది. ఓకే, జిఎస్టీ అనేది గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ పైన అప్లికబుల్ అవుతుంది. మీకు తెలుసు కదా, ప్రోడక్ట్స్ పైన లేదంటే సర్వీసెస్ పైన అప్లికబుల్ అవుతుంది జిఎస్టీ అనేది. సో ఈ జిఎస్టీ అనేది ప్రోడక్ట్స్ పైన అలాగే సర్వీసెస్ పైన అప్లికబుల్ అవుతుంది. సో ఇవి ఎన్ని రకాలు ఉన్నాయి? 2 types ఉంటాయి, ఇన్పుట్ జిఎస్టీ అలాగే అవుట్పుట్ జిఎస్టీ. చాట్ బాక్స్ లో షీట్ ఫార్వర్డ్ చేస్తున్నాను, ఓపెన్ చేయండి. ఓపెన్ చేయండి. చూడండి, సో జిఎస్టీ అనేది దేనిపైన అప్లికబుల్ అవుతుంది? మామూలుగా ఇండియాలో 2 types ఆఫ్ ట్యాక్సెస్ ఉన్నాయి. ఫస్ట్ వన్ డైరెక్ట్ ట్యాక్స్. మీకు డైరెక్ట్ ట్యాక్స్ అంటే తెలుసు, పర్సన్స్ ఇన్కమ్ పైన అప్లికబుల్ అవుతుంది. డైరెక్ట్ ట్యాక్స్ ఈజ్ ఇంపోజ్డ్ ఆన్ ది పర్సన్స్ ఇన్కమ్. సెకండ్ వన్ ఏంటి? జిఎస్టీ. జిఎస్టీ అంటే గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. గూడ్స్ పైన అలాగే సర్వీసెస్ పైన, సర్వీసెస్ పైన అప్లికబుల్ అయ్యేదాన్ని గూడ్స్ అండ్ జిఎస్టీ అంటారు. సో ఇది ఇండైరెక్ట్ ట్యాక్స్. ఇండైరెక్ట్ ట్యాక్స్ కిందకి ఏమొస్తుంది? జిఎస్టీ అనేది ఇండైరెక్ట్ ట్యాక్స్ కిందకి వస్తుంది. జిఎస్టీ కమ్స్ అండర్ ఇండైరెక్ట్ ట్యాక్స్. ఇండైరెక్ట్ ట్యాక్స్ కిందకి వస్తుంది జిఎస్టీ అనేది. జిఎస్టీ అంటే మీనింగ్ ఏంటి? గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. గూడ్స్ పైన అలాగే సర్వీసెస్ పైన అప్లికబుల్ అవుతుంది ఇండైరెక్ట్ ట్యాక్స్. గూడ్స్ అండ్
సర్వీసెస్ పైన అప్లికబుల్ అవుతుంది. కొంచెం డౌన్కి రండి. జిఎస్టీ అంటే గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. సో ఎలా ఉంటుంది యాక్చువల్గా జిఎస్టీ అనేది అన్ని ప్రోడక్ట్స్ పైన ఒకేలా ఉంటుందా? అన్ని ప్రోడక్ట్స్ పైన ఒకేలా ఉంటుందా? నో, అన్నిటిపైన ఒకేలా ఉండదు. జిఎస్టీ అనేది అన్ని ప్రోడక్ట్స్ పైన ఒకేలా ఉండదు. సో ఎలా 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 ఫైండ్ అవుట్ చేస్తారు జిఎస్టీ అనేది? ఎగ్జాంపుల్, మీ దగ్గర ల్యాప్టాప్ ఉందనుకోండి, ల్యాప్టాప్స్ హెచ్ఎస్ఎన్ నంబర్ జిఎస్టీ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? బేస్డ్ ఆన్ ది హెచ్ఎస్ఎన్ నంబర్, హార్మోనైజ్డ్ సిస్టమ్ ఆఫ్ న్యూమరికల్ కోడ్. దీన్ని బేస్ గా చేసుకుని జిఎస్టీ అనేది క్యాలిక్యులేట్ చేస్తారు. ఏ ప్రోడక్ట్ ఎంత జిఎస్టీ కిందకు వస్తుంది అనేది బేస్ గా చేసుకుంటారు. ల్యాప్టాప్ ఉందనుకోండి, ల్యాప్టాప్ మీద ఎంత వస్తుంది? ల్యాప్టాప్ మీద జిఎస్టీ అనేది ఎగ్జాంపుల్, దీనికి ఒక నంబర్ ఉంటుంది, హెచ్ఎస్ఎన్ నంబర్ అంటాడు, హార్మోనైజ్డ్ సిస్టమ్ ఆఫ్ న్యూమరికల్ కోడ్. హార్మోనైజ్డ్ సిస్టమ్ ఆఫ్ న్యూమరికల్ కోడ్ అంటారు. ఈ కోడ్ ని బేస్ గా చేసుకుని జిఎస్టీ అనేది క్యాల్కులేట్ చేస్తారు. ల్యాప్టాప్ ఉందనుకోండి, బ్యాక్ సైడ్ చూడండి, హెచ్ఎస్ఎన్ నంబర్ ఉంటుంది, ఎంత జిఎస్టీ స్లాబ్ ఎంత రేట్ వస్తుంది, 8%, 10%, 20%, 28%, ఇట్లా ఉంటుంది అనమాట. మీరు ఏదైనా లగ్జరీ ప్రోడక్ట్ ఏదైనా పర్చేస్ చేశారనుకో, దానిపైన జిఎస్టీ అనేది ఒక 20% ఉండొచ్చు. మీరు బెంజ్ కార్ పర్చేస్ చేశారు, 30% జిఎస్టీ ఉంటుంది. చిన్న కార్ ఏదైనా ఒక 10 lakhs బిలో 10 lakhs పర్చేస్ చేశారు, 4% జిఎస్టీ ఉంటుంది. ఓకే, ఇట్లా జిఎస్టీ అనేది ప్రోడక్ట్ ని బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది. లగ్జరీ ప్రోడక్ట్కి వెళ్ళే కొద్ది జిఎస్టీ ఎక్కువ ఉంటుంది, లగ్జరీ కాదనుకోండి జిఎస్టీ తక్కువ ఉంటుంది. అట్లాగే సర్వీసెస్, హోటల్ ఇండస్ట్రీకి వెళ్ళారు, మీరు తాజ్ కృష్ణ హోటల్కి వెళ్ళారు, 5 star హోటల్కి వెళ్ళారు, అక్కడ జిఎస్టీ పే చేయాలి. 16%, 20% ఉంటుంది, 10%. అలా కాదు ఏదైనా చిన్న హోటల్కి వెళ్ళారు, అక్కడ ఒక 2%, 3% జిఎస్టీ ఉంటుంది. ఇట్లా జిఎస్టీ అనేది ఉంటుంది. ఓకే, సో ఈ జిఎస్టీ అనేది దేని బేస్ గా చేసుకుని చేస్తారు? హెచ్ఎస్ఎన్ నంబర్, హార్మోనైజ్ సిస్టమ్ ఆఫ్ న్యూమరికల్ కోడ్. ఇది గుర్తుపెట్టుకోవాలి, ఇంటర్వ్యూలు అడుగుతారు. ఓకే, ఇంటర్వ్యూలు అడుగుతారండి. తర్వాత జిఎస్టీ ఎన్ని రకాలు ఉంటుంది? ఇన్పుట్ జిఎస్టీ, అవుట్పుట్ జిఎస్టీ. సో ఇన్పుట్ జిఎస్టీ ఉంటుంది, అవుట్పుట్ జిఎస్టీ ఉంటుంది. సో ఎన్ని రకాల ఎగ్జాంపుల్? సిజిఎస్టీ అంటే సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించింది, సిజిఎస్టీ సెంట్రల్ గవర్నమెంట్ కి పే చేస్తారు. ఎస్జిఎస్టీ స్టేట్ గవర్నమెంట్ కి పే చేస్తారు. ఐజిఎస్టీ ఇంట్రా స్టేట్ జిఎస్టీ, మీరు ఏపీలో ఉన్నారు, తెలంగాణ నుంచి ఏదైనా ప్రోడక్ట్ పర్చేజ్ చేస్తారు ఆన్లైన్లో. సో ఇప్పుడు ఏమవుతుంది, తెలంగాణ నుండి ఆంధ్రాకి ఇంపోర్ట్ అవుతుంది ప్రోడక్ట్ అనేది. అంటే 2 states మధ్య జరిగే ట్రాన్సాక్షన్ అన్నమాట, ఐజిఎస్టీ అంటారు. ఒకే స్టేట్ అనుకోండి, సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ మాత్రమే పే చేయాలి. ఐజిఎస్టీ అంటే ఇంట్రా స్టేట్ జిఎస్టీ, 2 states మధ్యలో జరుగుతుంది. యూజిఎస్టీ యాక్చువల్గా ఇంటిగ్రేటెడ్ అండి, ఇంట్రాస్టేట్ ఇంట్రాస్టేట్ అంటే ఇంటిగ్రేటెడ్ కాదు, ఇంట్రాస్టేట్. ఐజిఎస్టీ అంటే ఇంట్రాస్టేట్ జిఎస్టీ అని అర్థం. రాంగ్ ఉందా? ఇంటిగ్రేటెడ్ ఉంది, ఇంట్రాస్టేట్ మార్చండి కొంచెం. ఇంట్రాస్టేట్ ఉంది, కరెక్టే ఉంది కదా. ఇంట్రాస్టేట్ అంటే ఒక స్టేట్ నుండి మరొక స్టేట్ కి, మీరు ఏపీలో ఉన్నారు, లేదంటే తెలంగాణ నుంచి పర్చేజ్ చేశారు, ఏపీలో ఉన్నారు మీరు, తెలంగాణ నుంచి మీకు రావాలి అంటే తెలంగాణ నుంచి ఆంధ్రాకి ఇంపోర్ట్ అవుతుంది, అక్కడ ఎక్స్ట్రా ట్యాక్స్ పే చేయాలి. ఐజిఎస్టీ అంటే ఇంట్రాస్టేట్ జిఎస్టీ. యూజిఎస్టీ యూనియన్ టెరిటరీ జిఎస్టీస్ అంటారు, అంటే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినవి, కేంద్ర పాలిత ప్రాంతాలు అంటారు కదా, వాటికి సంబంధించింది. ఇప్పుడు యానాం, పాండిచ్చేరి, గోవా, ఇట్లా కొన్ని ఏరియాస్ ఉన్నాయి, తెలుసు కదా. యూజిఎస్టీ అంటారు, యూనియన్ టెరిటరీ జిఎస్టీ అంటారు. ఇట్లా జిఎస్టీ అనేది ఉంటుంది. సో మేజర్గా 2 types, ఇన్పుట్ జిఎస్టీ, అవుట్పుట్ జిఎస్టీ. సో ఇన్పుట్ జిఎస్టీ అనేది దేనికి అప్లికబుల్ అవుతుంది? ఇన్పుట్ అనేది పర్చేజెస్ కి అప్లికబుల్ అవుతుంది. డౌన్కి వెళ్ళండి. జిఎస్టీ అనేది 2 types అండి, ఇన్పుట్ జిఎస్టీ, అవుట్పుట్ జిఎస్టీ. ఇన్పుట్ జిఎస్టీ అప్లికబుల్ ఆన్ ది పర్చేజెస్, అవుట్పుట్ జిఎస్టీ అప్లికబుల్ ఆన్ ది సేల్స్. ఇన్పుట్ అండ్ అవుట్పుట్ చెప్పాలి ఇంటర్వ్యూలో. ఇన్పుట్ జిఎస్టీ అనేది పర్చేజెస్ పైన అప్లికబుల్ అవుతుంది, అవుట్పుట్ జిఎస్టీ అనేది సేల్స్ కి అప్లికబుల్ అవుతుంది.
ఓకే, అలాగే 3 టైప్స్ ఆఫ్ జిఎస్టీ ఉంటాయి. ఇన్పుట్ జిఎస్టీ, ఇన్పుట్ ఎస్జిఎస్టీ, ఇన్పుట్ సిజిఎస్టీ, ఇన్పుట్ ఐజిఎస్టీ, అలాగే ఇన్పుట్ యూజిఎస్టీ, యూనియన్ టెరిటరీ జిఎస్టీ అంటారు. ఇలా 4 టైప్స్ ఉంటుంది. సో మ్యాక్సిమం 3 వాడేది. ఇన్పుట్ ఎస్జిఎస్టీ, ఇన్పుట్ ఐజిఎస్టీ, ఇన్పుట్ ఐజిఎస్టీ, ఇన్పుట్ ఎస్జిఎస్టీ, సిజిఎస్టీ, ఐజిఎస్టీ. యూజిఎస్టీ కూడా చేయొచ్చు మీ ఇష్టం. తర్వాత అవుట్పుట్ జిఎస్టీ. అవుట్పుట్ లో కూడా అవుట్పుట్ ఎస్జిఎస్టీ, అవుట్పుట్ సిజిఎస్టీ, అవుట్పుట్ ఐజిఎస్టీ. ఇది 2 పార్ట్స్ గా చెప్తాను మీకు. ఓకే, ఈరోజు ఇన్పుట్ చేద్దాం, రేపు అవుట్పుట్ చేద్దాం. క్లియర్ కదా? అలాగే యాక్చువల్గా ఇప్పుడు జిఎస్టీ ఉంది. జిఎస్టీ రాకముందు ఏముండేది? వ్యాట్, విఏటి అంటారు, వ్యాట్, లగ్జరీ ట్యాక్స్, సెంట్రల్ సేల్ ట్యాక్స్, సర్వీస్ ట్యాక్స్, ఇవన్నీ ఉన్నాయి. ఇంతకుముందు ఉన్నాయి. తర్వాత అన్ని కూడా జిఎస్టీ కిందకు వచ్చినాయి. ఇంకా జిఎస్టీ కిందకి రాని ప్రోడక్ట్స్ కూడా కొన్ని ఉన్నాయి. ఏంటవి? పెట్రోల్ జిఎస్టీ కిందకి రాదు. పెట్రోల్ అనేది జిఎస్టీ కిందకి రాదు. ఆల్కహాల్ కన్జంప్షన్స్ జిఎస్టీ కిందకి రాదు. అగ్రికల్చరల్ ప్రోడక్ట్ జిఎస్టీ కిందకి రాదు. ఓకేనా? అగ్రికల్చరల్ ప్రోడక్ట్ జిఎస్టీ కిందకి రాదు. ఇట్లా చాలా ఉన్నాయి అన్నమాట జిఎస్టీలో కూడా. ఇట్లా కొన్ని జిఎస్టీ వేరే ట్యాక్సెస్ కూడా ఉన్నాయి. వ్యాట్, టీడీఎస్, లగ్జరీ ట్యాక్స్ కొన్ని తీసేసారు, ఇప్పుడు లేవు, అన్ని జిఎస్టీ కిందకి వచ్చినాయి. బట్ జిఎస్టీ కిందకి రానివి ఏంటంటే పెట్రోల్ అనేది రాదు, ఆల్కహాల్ కన్జంప్షన్స్ రాదు, అగ్రికల్చర్ ప్రోడక్ట్ అనేది రాదు. ఇట్లా కొన్ని రాని కూడా కొన్ని ఉన్నాయి. అది ఓకేనా? 1 minute. ఓకే, ఫైన్. చూడండి, సో కాన్ఫిగరేషన్స్ చేద్దాము. వెళ్ళండి, ఎస్ఐపి ఓపెన్ చేయండి. ఫస్ట్ డిఫైన్ కండిషన్ టైప్ ఓబీవైజెడ్ కదా, పాత్ టీ కోడ్ ద్వారా వెళ్దాము. ఓబీవైజెడ్కి వెళ్ళండి. సిస్టమ్ లాగౌట్ అయింది, లాగౌట్ చేయండి. వెయిట్ లాగౌట్ చేయండి. ఓకే, ఇక్కడికి వెళ్ళారు, ఓబీవైజెడ్కి వెళ్ళారు. సో ఓబీవైజెడ్ లో ఫస్ట్ చూడండి, కండిషన్ టైప్ సెలెక్ట్ చేసుకోవాలి. వెళ్ళండి, న్యూ ఎంట్రీ. కండిషన్ టైప్ న్యూ ఎంట్రీకి వెళ్ళారు కదా. వెయిట్ కొంచెం స్లోగా చేయాలండి. కండిషన్ టైప్ వెళ్ళారు. మీ కంపెనీ కోడ్ ఏంటి ఇవ్వండి, 2 letters ఇవ్వండి. AS11 ఇవ్వండి. ఇన్పుట్ SGST టైప్ చేయండి.
ఇన్పుట్ SGST. తర్వాత యాక్సెస్ సీక్వెన్స్ అని చూసి యాక్సెస్ సీక్వెన్సెస్ చూడండి, డ్రాప్ డౌన్ చేయండి. అక్కడ ట్యాక్స్ క్లాసిఫికేషన్ తీసుకోవాలి. ట్యాక్స్ క్లాసిఫికేషన్ MWST. నెక్స్ట్ కండిషన్ క్లాసెస్, కండిషన్ క్లాసెస్ డ్రాప్ డౌన్ చేయండి. డి తీసుకోండి. డి అంటే ట్యాక్సెస్. తర్వాత క్యాలిక్యులేషన్ టైప్ ఏ. ఓకే, ఇన్పుట్ SGST ఇచ్చాం. నెక్స్ట్ ఎంట్రీ AS22. ఇన్పుట్ CGST. ఇన్పుట్ CGST. The same MWST, tax classification. Condition classes D అంటే taxes, calculation type అంటే A అంటే percentage. S4 HANA కూడా ఇలానే ఉంటుంది, డిఫరెన్స్ ఏమి ఉండదు. ఇందాక ఎవరు అడిగారు కదా ఏదో చేంజ్ ఏదో చెప్పమని, అవి ఏం లేదు, చిన్న చిన్నవి అవన్నీ కూడా చాలా సింపుల్ గా ఉంటాయి. ఏదన్నా ఎక్కడన్నా ఒకటి యాడ్ అవుతుంది అంతే, ఇంకేం లేదండి. మీకు విత్ హోల్డింగ్ ట్యాక్స్ చెప్పింది 100% ప్రాపర్ అవుట్పుట్, ప్రాపర్ కాన్ఫిగరేషన్స్. ఓకేనా, ప్రాపర్ అవుట్పుట్, ప్రాపర్ కాన్ఫిగరేషన్. అందులో సెస్ పేయబుల్, TDS పేయబుల్ తీసుకున్నాం. ఇంకా ఏమైనా ఎక్స్ట్రా కావాలంటే తీసుకోండి, అది మీరు ఓన్గా కాన్ఫిగరేషన్ చేయాలి. బట్ నేను చెప్పింది అనేది సేమ్ ప్రాసెస్. ఇందాక ఎవరు అడిగారు? ఎవరు మీరేనా? అంటే సెక్షన్స్ ఉన్నాయి కదా, సెక్షన్ వైజ్ ఎగ్జాంపుల్స్ మనకి ఇన్వాయిస్ ప్రాసెస్ చెప్తే ఈజీ అవుతుందని అట్లా అడిగాను సార్. లేదు, యాక్చువల్గా ఏంటంటే మీకు టాలీ వేరండి, SAP వేరు. మనం చెప్పిన ప్రాసెస్ లోనే జరుగుతుంది అంతా కూడా. కొన్ని సెక్షన్స్ కూడా ఉన్నాయి, ఆ సెక్షన్స్ అనేది బట్ యాడ్ చేసుకోవచ్చు. S4 HANAలో చెప్పాను నేను, చూడండి. బట్ నాట్ రిక్వైర్డ్, సెక్షన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు కావాలంటే. ఓకేనా? వెళ్ళండి. నెక్స్ట్ AS22 ఇన్పుట్ SGST. నెక్స్ట్ ఎంట్రీ ఇన్పుట్ IGST. AS33 ఆ వీడియో చూస్తాను, ఇస్తాను మీకు అది. ఇన్పుట్ IGST. MWST ఇవన్నీ స్టాండర్డ్ అండి. తర్వాత D తీసుకోండి, తర్వాత A కూడా తీసుకోండి. A సేవ్ చేసి బ్యాక్ వెళ్ళండి. హలో, క్లియర్ కదా? మనం 3 types ఆఫ్ GSTs క్రియేట్ చేసాం. చూడండి, ఎన్ని క్రియేట్ చేసాము? 3 types ఆఫ్ GSTs, 3 types క్రియేట్ చేసాం మనం. ఓకేనా, 3 types చేసాం. ఇన్పుట్ SGST, ఇన్పుట్ CGST, ఇన్పుట్ IGST. ఇన్పుట్ GST వేటి పైన అప్లికబుల్ అవుతుంది? పర్చేజెస్ కి అప్లికబుల్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, పర్చేజెస్ పైన అప్లికబుల్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ బాకల్. నెక్స్ట్ కాన్ఫిగరేషన్ చూడండి. ఇన్పుట్ GST అప్లికబుల్ ఆన్ ది పర్చేజెస్. క్రియేట్ అకౌంటింగ్ కీస్ OBCN.
ఇన్వెంటరీకి వెళ్ళండి. మీ కంపెనీ కోడ్ 2 లెటర్స్, 1 ఫస్ట్ లెటర్ ఇవ్వండి. A11 లేదంటే యూ కెన్ సెటప్ ఎనీ 3 digits. ఓకే, A11. నెక్స్ట్ ఇన్పుట్ ఇన్పుట్ SGST ట్యాక్స్ టైప్. మీరు యూనియన్ టెరిటరీ కూడా కావాలంటే ఒక స్టెప్ ఎక్స్ట్రా చేయండి మీరు. ఓకే, సో ఇన్పుట్ కదా ఇది, అవుట్పుట్ అయితే అవుట్పుట్ తీసుకోవాలి. ఇన్పుట్ కాబట్టి 2 తీసుకుంటున్నాం. ట్యాక్స్ టైప్ పోస్టింగ్ ఇండికేటర్ 2 అంటే ఇట్లా చూడండి, మీకు అర్థమవుతుంది. సపరేట్ లైన్ ఐటమ్ 2 ఇవ్వండి. ఓకే, A11 అంటే A11 అంటే మీనింగ్ ఏంటి? ఇన్పుట్ SGST. నెక్స్ట్ ఎంట్రీకి వెళ్ళండి. A22 ఇన్పుట్ CGST. సో ఇది ఎందుకు ఉపయోగపడుతుందో మీకు అర్థమవుతుంది, మీకు క్లారిటీ వచ్చేస్తుంది. 2 తీసుకోండి. 2 అంటే ఏంటి? ఇన్పుట్. అవుట్పుట్ తీసుకుందాం. ఇన్పుట్ కదా, ఇవ్వండి. పోస్టింగ్ ఇండికేటర్ 2 తీసుకోండి. నెక్స్ట్ ఎంట్రీ A33 ఇన్పుట్ IGST. చాలా సింపుల్ గా ఉంటాయండి. విత్హోల్డింగ్ ట్యాక్స్ ప్లస్ ఇది 2 DG. ఇవ్వండి, డ్రాప్ డౌన్ చేయండి. డ్రాప్ డౌన్ చేసి ఏమి ఇవ్వాలి? ఇన్పుట్ ఇవ్వండి. కింద కూడా ఇన్పుట్. సేవ్ చేయండి, కంటిన్యూ చేయండి. టిఆర్ ఎందుకు క్రియేట్ చేస్తున్నా? ఓకే, చేయండి. బ్యాక్ వెళ్ళండి, జస్ట్ బ్యాక్, ఫుల్ బ్యాక్ వెళ్ళిపోతారు మీరు. ఓకే, 3 క్రియేట్ చేస్తాం. A11, A22, A33. A11 అంటే ఇన్పుట్ SGST, ఇన్పుట్ SGST. A22 అంటే ఇన్పుట్ IGST. A33 అంటే ఇన్పుట్ ఇంట్రాస్టేట్ GST. నెక్స్ట్ స్టెప్ ఏమో చూడండి. OBYZ, మళ్ళీ OBYZకి వెళ్ళాలి. OBYZ చెక్ క్యాలిక్యులేట్ ప్రొసీజర్. క్యాలిక్యులేషన్ ప్రొసీజర్ పైన క్లిక్ చేయండి. కంటిన్యూ. సో మనం ఒక ట్యాక్స్ ప్రొసీజర్ క్రియేట్ చేయాలి. నివేదికకి వెళ్ళండి. ప్రొసీజర్ మీ కంపెనీ కోడ్ 3 లెటర్స్ ఇవ్వండి. 2 ఇవ్వండి. 2 చాలు, 3 వద్దు, 2 ఇవ్వండి. 2 INTX. IN అంటే ఇండియా, TX అంటే ట్యాక్స్. ASINTX. You can set up any 6 digits. Okay, ASINTX. Description: tax procedure for the company code. Tax procedure for the company code. Save. సెలెక్ట్ చేసుకోండి, ప్రొసీజర్ సెలెక్ట్ చేసుకోండి. కంట్రోల్ పైన క్లిక్ చేయండి. కంట్రోల్, అది కంట్రోల్. న్యూ ఎంట్రీకి వెళ్ళండి. న్యూ ఎంట్రీ స్టెప్ దగ్గర 10, 20, 30, 40 అలా డౌన్కి వచ్చేయండి. 10, 20, 30, 40 సీక్వెన్షియల్, లేదంటే 1, 2, 3, 4 కూడా తీసుకోవచ్చు. నేను రెగ్యులర్గా అయితే స్టాండర్డ్గా 10, 20, 30 అలా ఇస్తారు. కంట్రీ అవసరం లేదు. నెక్స్ట్ CT టైప్ అన్నాడు, డ్రాప్ డౌన్ చేయండి. బేసిక్ అమౌంట్ తీసుకోవాలి. BASB
బిఏఎస్బి బేసిక్ అమౌంట్. నెక్స్ట్ క్రింద మనం ఏం క్రియేట్ చేసాము, ఎస్జిఎస్టికి AS11 మీరు డ్రాప్ డౌన్ చేయొద్దు, వెయిట్ మీరు క్లోజ్ చేసి చెప్తాను. AS11, AS22, AS33 కిందకి వచ్చేయండి. AS11 అంటే ఇన్పుట్ SGST, AS22 అంటే ఇన్పుట్ IGST, AS33 అంటే ఇన్పుట్ IGST. ఇన్పుట్ SGST, ఇన్పుట్ CGST, ఇన్పుట్ IGST. డిస్క్రిప్షన్ అవసరం లేదు. ఫ్రమ్ 2 దగ్గరికి వెళ్ళండి. ఫ్రమ్ 2 నెక్స్ట్ లైన్ కింద నుండి 10 ఫ్రమ్ దగ్గర 10 ఫస్ట్ లైన్ వద్దు, సెకండ్ లైన్ నుంచి ఇవ్వాలి. 10 అంటే ఏంటి, బేసిక్ అమౌంట్. 10 2 దగ్గర కూడా 10, ఇక్కడ కూడా నెక్స్ట్ 10 సేమ్ అలా ఇవ్వండి. నెక్స్ట్ ACCKEY ఉంచండి. ACCKEY రైట్ సైడ్ సెకండ్ లైన్ నుండి రండి. సెకండ్ లైన్ ఏమివ్వాలి, A11 మనం క్రియేట్ చేసాం. A11 అంటే ఏంటో మీకు తెలుసు. A22, A33 ఎంటర్ చేయండి. చూసారా, డిస్క్రిప్షన్ వచ్చేసింది చూసారా. 10 అంటే బేసిక్ అమౌంట్. AS11 ఇన్పుట్ SGST, AS22 ఇన్పుట్ CGST, AS33 ఇన్పుట్ IGST. అకౌంట్ కీస్ క్రియేట్ చేసాం, దీనికి అది సపరేట్ గా AS11, A11, A22, A33. 10 అంటే బేసిక్ అమౌంట్. సేవ్ చేయండి. సేమ్ ప్రాసెస్ ఇన్పుట్ GST, అవుట్పుట్ GST కూడా ఇలాగే ఉంటుంది, కొంచెం చేంజ్ అవుతుంది, ఒక 5%. సేవ్ చేయండి. డేటా వాస్ సేవ్డ్. ఓకేనా. నెక్స్ట్ అసైన్ కంట్రీ టు క్యాలిక్యులేషన్ ప్రొసీజర్. నెక్స్ట్ ఏముంది, కాన్ఫిగరేషన్ అసైన్ కంట్రీ టు క్యాలిక్యులేషన్ ప్రొసీజర్ OBBG. ట్యాక్స్ ప్రొసీజర్ క్రియేట్ చేసాం, మన కంట్రీకి అసైన్ చేయాలి. OBBG పొజిషన్కి వెళ్ళి IR తీసుకోండి. అక్కడ ట్యాక్స్ ప్రొసీజర్ చూసారా, మీ ట్యాక్స్ ప్రొసీజర్ ఇవ్వాలి. అక్కడ వేరే వాళ్ళ నుంచి చూడండి, మీకు ఈచ్ అండ్ ఎవ్రీడే చెక్ చేసుకోవాలి డెమో సర్వర్ లో. ఎందువల్లంటే ట్యాక్స్ ప్రొసీజర్ అనేది ప్రతి ఒక్కరు చేంజ్ చేస్తూ ఉంటారు. ఇది మీ ట్యాక్స్ ప్రొసీజర్ కాదు. మీ ట్యాక్స్ ప్రొసీజర్ ఏంటి, ఏమిచ్చారు, ఈ కంపెనీకి 2 letters INTX ఇచ్చారు. ఇది మీ ట్యాక్స్ ప్రొసీజర్. సో మీ ట్యాక్స్ ప్రొసీజర్ అనేది మీ కంట్రీకి అసైన్ చేసి ఉండాలి. మీరు అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేయబోయే ముందు చెక్ చేసుకోవాలి, ఇది కరెక్ట్ గా ఉందా లేదా, మీ కంట్రీకి మీ ట్యాక్స్ ప్రొసీజర్ అసైన్ చేసి ఉందా లేదా చూసుకోవాలి. ఇవ్వండి, సేవ్. నెక్స్ట్ కాన్ఫిగరేషన్ చూడండి. డిఫైన్ ట్యాక్స్ ప్రొసీజర్. 5th స్టెప్, డిఫైన్ ట్యాక్స్ ప్రొసీజర్ ఫర్ పర్చేజెస్. సేల్స్ కాదు. ఇన్పుట్ GST దేనికి అప్లికబుల్ అవుతుంది, పర్చేజెస్ కి అప్లికబుల్ అవుతుంది, సేల్స్ కాదు. అంటే సేల్స్ కైనా సేమ్ ప్రాసెసే, బట్ మనం చేస్తుంది ఇన్పుట్ GST. ఇన్పుట్ GST అనేది పర్చేజెస్ పైన అప్లికబుల్ అవుతుంది. డిఫైన్ ట్యాక్స్ ప్రొసీజర్ ఫర్ పర్చేజెస్, FTXP. వెళ్ళండి, మీరు టీ కోడ్ గుర్తుపెట్టుకోవాలి. FTXP ట్రాన్సాక్షన్ కోడ్ లో ట్యాక్స్ పర్సంటేజెస్ అనేది అప్లికబుల్ అవుతుంది. FTXP కంట్రీ IN ఇవ్వండి, కంటిన్యూ చేయండి. ట్యాక్స్ కోడ్ ఏం తీసుకుంటారు, ఎగ్జాంపుల్ A1 ఇవ్వండి. A1 ఎంటర్ చేయండి. డిస్క్రిప్షన్ ఇవ్వండి. ట్యాక్స్ పర్సంటేజ్ ఫర్ SGST ప్లస్ CGST. ట్యాక్స్ పర్సంటేజ్ ఫర్ A1 అనే ట్యాక్స్ కోడ్ ఉపయోగించి మనం
ఓకే, ట్యాక్స్ ప్రొసీజర్ ఫర్ ఎస్జిఎస్టి ప్లస్ సిజిఎస్టి. సో A1 అనే ట్యాక్స్ కోడ్ ఉపయోగించి మనము ఎస్జిఎస్టి ఇన్వాయిసెస్ ప్లస్ సిజిఎస్టి ఇన్వాయిసెస్ అనేవి పోస్ట్ చేయొచ్చు. ట్యాక్స్ టైప్ డ్రాప్ డౌన్ చేయండి. వి తీసుకోండి. వి అంటే ఇన్పుట్ జిఎస్టి. కంటిన్యూ చేయండి. ఇక్కడ చూసారా, మన లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కనిపిస్తున్నవన్నీ మనం చేసినవే. ఈ కాన్ఫిగరేషన్స్ అన్ని A1 అంటే ట్యాక్స్ కోడ్ పైన చూడండి. ట్యాక్స్ ప్రొసీజర్ ASINTX. వి అంటే ఇన్పుట్ ఎస్జిఎస్టి, ఇన్పుట్ జిఎస్టి. తర్వాత కింద లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కనిపిస్తుంది, ఇవన్నీ మనం చేసినవే. సో ఎస్జిఎస్టి ఎంత ఉంటుంది? 6%. సిజిఎస్టి 6%. సో ఎస్జిఎస్టి 6%, సిజిఎస్టి 6%. వెయిట్ ఇంట్రాస్టేట్ జిఎస్టి 12% ఉంటుంది, కాబట్టి మనం అది ఇవ్వట్లేదు. ఫస్ట్ A1 ఉపయోగించి మనం ఇన్పుట్ ఎస్జిఎస్టి, ఇన్పుట్ సిజిఎస్టి మాత్రమే ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేయగలం. సేవ్ చేయండి. నెక్స్ట్ A2 ట్యాక్స్ కోడ్ తీసుకున్నాం. A2 అంటే ఏంటి? ఇన్పుట్ ఐజిఎస్టి టైప్ చేయండి. ఇన్పుట్ ఐజిఎస్టి, ఇంట్రాస్టేట్ జిఎస్టి. ట్యాక్స్ టైప్ డ్రాప్ డౌన్ చేయండి. ఇన్పుట్ తీసుకోండి. వి అంటే ఇన్పుట్ కదా. కంటిన్యూ చేయండి. యూజిఎస్టి ఉంటే ఇంకో స్టెప్ యాడ్ అవుతుంది అన్నిటికీ అంతే. లాస్ట్ వన్ ఇన్పుట్ ఐజిఎస్టి 12%. మన 12%, 6% స్టాండర్డ్ గా తీసుకుంటున్నాం. మీరు ప్రాజెక్ట్ లోకి వెళ్తే ఎంత ఉందో తీసుకుని దాన్ని బేస్ గా తీసుకుని పర్సంటేజ్ ఇవ్వాలి. లాస్ట్ వన్ ఇవ్వండి. ఇన్పుట్ ఐజిఎస్టి 12%. సో A1 ఉపయోగించి మనము ఇన్పుట్ ఎస్జిఎస్టి ప్లస్ ఇన్పుట్ సిజిఎస్టి పోస్ట్ చేస్తాం. A2 ఉపయోగించి ఇన్పుట్ ఐజిఎస్టి పోస్ట్ చేస్తాం. సేవ్. ఓకేనా? A1 ఇన్పుట్ ఎస్జిఎస్టి ప్లస్ ఇన్పుట్ సిజిఎస్టి. A2 ఉపయోగించి ఇన్పుట్ ఐజిఎస్టి పోస్ట్ చేస్తాం. నెక్స్ట్ అది ఓపెన్ చేయండి, షీట్ ఓపెన్ చేయండి. నెక్స్ట్ చూడండి. సో ఇన్పుట్ ట్యాక్స్ చూడండి. FTXP ట్రాన్సాక్షన్ కూడా గుర్తుపెట్టుకోండి. కాన్ఫిగరేషన్స్ ఎక్కడ చేస్తాము? సో ఇన్పుట్ ట్యాక్స్ పర్సంటేజెస్ ఎక్కడ ఇస్తాం? ఇన్పుట్ ఆర్ అవుట్పుట్ ట్యాక్స్ పర్సంటేజ్ FTXP ట్రాన్సాక్షన్ కోడ్ లో ఇస్తామని చెప్పాలి, మర్చిపోవద్దు. లేదు జిఎస్టి కాన్ఫిగరేషన్స్ అంటే ఈ 9 స్టెప్స్ చెప్పాలి. కండిషన్స్ టైప్, క్రియేట్ అకౌంటింగ్ కీస్, క్యాలిక్యులేషన్ ప్రొసీజర్, SN కంట్రీ టు క్యాలిక్యులేషన్ ప్రొసీజర్. ఈ 9 స్టెప్స్ అనేవి చెప్పాలి. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది ఒక ఇన్పుట్ నేర్చుకుంటే అవుట్పుట్ కూడా సేమ్ ప్రాసెస్. ఓకే, 9 కూడా లేకపోతే 8 స్టెప్సే ఉన్నాయి. సో ఇన్పుట్ జిఎస్టి, ఇన్పుట్ ఎస్జిఎస్టి, ఇన్పుట్ సిజిఎస్టి, ఇన్పుట్ ఐజిఎస్టి క్యాలిక్యులేట్ అవ్వాలంటే ఏం కావాలి? మనం కొన్ని GL అకౌంట్స్ ని క్రియేట్ చేయాలి. ఇన్పుట్ జిఎస్టి దేని కిందకి వస్తుంది? కరెంట్ అసెట్స్ కదా. FS00కి వెళ్ళండి. FS00 కరెంట్ అసెట్స్కి వెళ్ళండి. క్రియేట్ లోకి వెళ్ళి నంబర్ తీసుకోండి. కరెంట్ అసెట్స్ comes under balance sheet. Input SGST, short text, long text also input SGST. Control data,
వెయిట్, ఇక్కడ చూడండి ట్యాక్స్ కేటగిరీ ఉంటుంది చూడండి, ట్యాక్స్ కేటగిరీ ఇక్కడ డ్రాప్ డౌన్ చేయండి. ఇప్పుడు A1 అని చూసారు లాస్ట్ లో, A1 మనమే క్రియేట్ చేస్తాం. ఓకే, A1 ఇవ్వండి. క్రింద లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కీ 001, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001, పోస్ట్ ఆటోమేటికలీ ఓన్లీ తీసుకుని సేవ్ చేయండి. G001 పోస్ట్ ఆటోమేటికల్లీ అండ్ సేవ్. కంటిన్యూ చేయండి. నెక్స్ట్ క్రియేట్కి వెళ్ళండి. నెక్స్ట్ వన్ సేమ్ ప్రాసెస్, ఇన్పుట్ CGST comes under balance sheet, input CGST, control data, tax category drop down చేయండి. ఇక్కడ ఏమి ఇవ్వాలి? A1 అనే ట్యాక్స్ కోడ్ ఇన్పుట్ SGST ప్లస్ ఇన్పుట్ CGSTకి అప్లికబుల్ అవుతుంది కాబట్టి A1 తీసుకుందాం. లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కీ 001, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001, పోస్ట్ ఆటోమేటికల్లీ అండ్ సేవ్. నెక్స్ట్ ఇన్పుట్ IGST control data, tax category drop down చేయండి. ఇన్పుట్ IGST కి ఏం తీసుకోవాలి? A2 లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కీ 001, పోస్ట్ ఆటోమేటికల్లీ అండ్ సేవ్. G001 పోస్ట్ ఆటోమేటికల్లీ అండ్ సేవ్. ఓకే, నెక్స్ట్ ఇన్పుట్ GST వేటికి అప్లికబుల్ అవుతుంది? పర్చేజెస్ కి అప్లికబుల్ అవుతుంది కాబట్టి ఒక పర్చేజ్ GL అకౌంట్ క్రియేట్ చేద్దాం. పర్చేజ్ GL గ్రూప్ ఉందా? OBD ఫోలో చెక్ చేయండి. పర్చేజ్ ఉందా? ఓకే, పర్చేజ్ లేకపోతే మనం అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ లో కూడా తీసుకోవచ్చు. పర్చేజ్ అనేది ఎక్స్పెన్సెస్ కదా, అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ లో తీసుకోండి. FS00 క్రియేట్ కెళ్ళండి. పర్చేజెస్ ఒకటి క్రియేట్ చేద్దాం సపరేట్గా, వద్దులేండి ఆల్రెడీ యూజ్ మనం కొన్ని చేంజెస్ చేయాలి అందువల్ల. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్, అకౌంట్ గ్రూప్ comes under administration cost. Purchase account 2. Control data.
కంట్రోల్ డేటా, ఓన్లీ బ్యాలెన్సెస్ ఇన్ లోకల్ కరెన్సీ తీసుకోండి. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ట్యాక్స్ కేటగిరీకి వెళ్ళండి. అక్కడ డ్రాప్ డౌన్ చేయండి. ఇక్కడ స్టార్ సింబల్ తీసుకోవాలి. ఆల్ టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్ అలౌడ్ అంటే ఈ పర్చేజ్ జిఎల్ అకౌంట్ పైన మీరు ఎనీ టైప్ ఆఫ్ ట్యాక్సెస్ ని అలౌ చేస్తున్నారు. ఇన్పుట్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో స్టార్ సింబల్ తీసుకోవాలి, ఇవ్వండి. నెక్స్ట్ వెయిట్ పోస్ట్ వితౌట్ ట్యాక్స్ అలౌడ్ సెలెక్ట్ చేసుకోండి. ఎందువల్ల ట్యాక్స్ లేకుండా కూడా ఎంట్రీ పోస్ట్ చేయొచ్చు మనం. ఆల్ టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్ కి అలౌ చేస్తున్నాము, వితౌట్ ట్యాక్స్ కూడా అలౌ చేస్తున్నాము. ఈ జిఎల్ అకౌంట్ ఉపయోగించి ట్యాక్స్ లేకుండా కూడా ఎంట్రీ పోస్ట్ చేయొచ్చు. లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కీ 001 create bank interest G001 post automatically and save. Document was posted. Save. Okay. Next చూడండి. సో ఈ జిఎల్ అకౌంట్స్ అన్ని కూడా ఆటోమేటిక్ గా ట్యాక్సెస్ ని పిక్ చేయాలి. దానికోసం ఏం చేస్తాము, అసైన్ చేస్తాం. OB40 assign GL account keys OB40 transaction code OB40. ఇక్కడ చూడండి, డౌన్ కి చూడండి, మనం క్రియేట్ చేసాం కదా A11 A22 అవి ఉంటాయి. ఇవన్నీ చూసారు ఇవి. సో ఏ సిరీస్ కాబట్టి స్టార్టింగ్ లో ఉన్నాయి, లేదంటే మీరు వేరే సిరీస్ తీసుకుంటే ఆ వేరే లైన్ లోకి వెళ్ళిపోతాయి. A11 డబుల్ క్లిక్ చేయండి. ఎస్ సార్ అండి. పోస్టింగ్ కీస్ పైన క్లిక్ చేయండి. ఎస్ అండి. అగైన్ పోస్టింగ్ కీ 40/50 40 డెబిట్ 50 క్రెడిట్ ఇవ్వండి. అకౌంట్స్ లోకి వెళ్ళండి. ఎస్ అండి. డ్రాప్ డౌన్ చేయండి. ఇన్పుట్ SGST జిఎల్ అకౌంట్ తీసుకుంటున్నాం, ఇవ్వండి. సేవ్ చేయండి. A1 ఇన్పుట్ SGST A11 అంటే ఏంటి, ఇన్పుట్ SGST జిఎల్ అకౌంట్ అసైన్ చేసాం. బ్యాక్ వెళ్ళండి. A22 ఇన్పుట్ CGST పోస్టింగ్ కీ, క్లిక్ ఆన్ పోస్టింగ్ కీ. ఎస్ సార్ అండి. పోస్టింగ్ కీ, అగైన్ పోస్టింగ్ కీ 40/50 40 డెబిట్ 50 క్రెడిట్. అకౌంట్స్ డ్రాప్ డౌన్ చేసి ఇన్పుట్ CGST జిఎల్ అకౌంట్ తీసుకోవాలి. A2 అంటే ఏంటి, ఇన్పుట్ CGST. సేవ్ చేయండి. పక్కలండి. ఇన్పుట్ IGST A33 పోస్టింగ్ కీ ఎస్, అగైన్ పోస్టింగ్ కీ 40/50 అకౌంట్స్. ఎస్ డ్రాప్ డౌన్ చేయండి. ఇన్పుట్ IGST A33 అంటే ఇన్పుట్ IGST. సేవ్ చేయండి. కంప్లీటెడ్. నెక్స్ట్ ఈ ట్యాక్స్ కోడ్స్ ని మనం ఏం చేయాలి, మన కంపెనీ కోడ్కి అసైన్ చేయాలి.
SM30 ట్రాన్సాక్షన్ కోడ్ SM30. టేబుల్ నేమ్ చూడండి, టేబుల్ నేమ్ మార్చాలి. J_1 ICO 1 ICOND TAX టైప్ చేయండి. ND తర్వాత TAX. లాస్ట్ లో మెయింటైన్ అని చూసారా, S4 HANAలో ఎడిట్ అని ఉంటుంది, ECCలో మెయింటైన్ అని ఉంటుంది, మిగతాదంతా సేమ్. ECCలో మెయింటైన్ ఉంది, S4 HANAలో ఎడిట్ అని ఉంది అంతే. మెయింటైన్ పైన క్లిక్ చేయండి, ఇన్వెంటరీకి వెళ్ళండి. సో ట్యాక్స్ కోడ్స్ క్రియేట్ చేసాం మనం, A1 A2. అవి ఏం చేయాలి, మన కంపెనీ కోడ్కి అసైన్ చేయాలి. ఇవ్వండి A1 A2, మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. ఒక ట్యాక్స్ కోడ్ ట్యాబ్ పట్టుకోండి, మూవ్ అవ్వకపోతే ట్యాబ్. A1 అంటే ఏంటి, ఇన్పుట్ SGST, ఇన్పుట్ CGST. అగైన్ మీ కంపెనీ కోడ్ ట్యాక్స్ కోడ్ A2 అంటే ఏంటి, ఇన్పుట్ IGST. సేవ్ చేయండి. డేటా వాస్ సేవ్. ట్యాక్స్ కోడ్ క్రియేట్ చేసాం, మీ కంపెనీ కోడ్కి అసైన్ చేసాం. ఓకే, సో ఈ ట్యాక్స్ కోడ్స్ ఎక్కడ క్రియేట్ చేసాం మనం, ఈ ట్యాక్స్ కోడ్స్ A1 A2 FTXP ట్రాన్సాక్షన్ కోడ్ లో క్రియేట్ చేసాం. A1 A2 గుర్తుపెట్టుకోండి, ఇంటర్వ్యూలు అడుగుతారు, మీరు AT కోడ్ లో ట్యాక్స్ కోడ్ క్రియేట్ చేస్తారు, FTXP ట్రాన్సాక్షన్ కోడ్, లేదంటే 8 కాన్ఫిగరేషన్ స్టెప్స్ అనేవి గుర్తుపెట్టుకోవాలి. A1 అంటే ఇన్పుట్ SGST, ఇన్పుట్ CGST. A2 అంటే ఇన్పుట్ IGST. వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేద్దాం, FB60. FB60 కంపెనీ కోడ్ కరెక్ట్ ఉందా, ఒక వెండర్ తీసుకోండి. డ్రాప్ డౌన్ చేసి వెండర్ తీసుకోండి. ఇన్వాయిస్ డేట్, అమౌంట్ 1 lakh, టెక్స్ట్ ఇవ్వండి. వెయిట్ రైట్ సైడ్ టెక్స్ట్ ఇచ్చిన తర్వాత రైట్ సైడ్ టెక్స్ట్ ఇవ్వండి, ఇన్పుట్ SGST ఓకే రైట్, వెరీ గుడ్. వెయిట్ అక్కడ చూసి ట్యాక్స్ క్యాలిక్యులేట్ ట్యాక్స్ అని దాన్ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ డ్రాప్ డౌన్ చేయండి, కింద చూసారా A1 A1 ట్యాక్స్ కోడ్ యూజ్ చేసి మనం SGST ప్లస్ CGST పోస్ట్ చేయొచ్చు. A2ని బేస్ గా చేసుకుని ఇన్పుట్ IGSTని పోస్ట్ చేయొచ్చు. A1 ఇవ్వండి, ఫస్ట్ ఇన్పుట్ SGST పోస్ట్ చేస్తున్నాం. క్రింద రా మెటీరియల్ GL అకౌంట్ తీసుకోండి. రా మెటీరియల్ 2 సెకండ్ అకౌంట్ తీసుకోండి. అమౌంట్ ఇవ్వండి, అమౌంట్ ఎంత, రా మెటీరియల్ 2నేనా ఇచ్చారు, అమౌంట్ ఇవ్వండి. రా మెటీరియల్ పర్చేజెస్ కదా, పర్చేజెస్ కదా మనం తీసుకోవాల్సింది, పర్చేజెస్ అకౌంట్ తీసుకోవాలి. పర్చేజెస్ కదా, అమౌంట్ ఇవ్వండి 1 lakh. ఎంటర్. అకౌంట్ నంబర్ 400,370 is only post into
కంటిన్యూ చేయండి ఒకసారి. పోస్ట్ ఆటోమేటికల్లీ అది మార్చాలి. వెళ్ళండి కరెక్ట్, మార్చాలి. వెళ్ళండి FS00కి వెళ్ళండి. ఇక్కడ పోస్ట్ ఆటోమేటికల్ అని కూడా రాలేదు, చూద్దాం. ఓకే, ఎర్రర్ పైన క్లిక్ చేసి కనిపిస్తాం. క్లిక్ చేయండి. క్లోజ్ చేసేసి ఓపెన్ చేయండి. న్యూ సెషన్ తీసుకుని FS00కి వెళ్ళండి. పోస్ట్ ఆటోమేటికల్లీ రిమూవ్ చేయండి. కరెక్ట్గా చెప్పారు. ఎవరు చెప్పారు మేడం? వెరీ గుడ్, ఎక్సలెంట్. పర్చేజ్ అకౌంట్ 2, కంట్రోల్ డేటా, ఇది కాదు, ఇక్కడ ఇది కాదు, అది క్రియేట్, ఇక్కడ పోస్ట్ ఆటోమేటిక్లీ తీసేయండి. ఇది తీసేయాలి. పోస్ట్ ఆటోమేటిక్లీ సేవ్ చేయండి. మీట్లోకి వెళ్ళండి ప్లీజ్, సేవ్ చేయండి. ఇప్పుడు వెళ్ళి నా సెషన్కి వెళ్ళండి. ఎంటర్ చేసి చూడండి. సిమ్యులేట్ చేయండి. వెరీ గుడ్, తీసుకో సిమ్యులేట్. ట్యాక్స్ పిక్ అయిందా లేదా ఎవరు చెప్తారు? కరెక్ట్గా పిక్ అయిందా, రాంగ్గా పిక్ అయిందా? ఎలా చెప్తున్నారు? కరెక్టే చెప్పారు. ఎలా చెప్తున్నారు? కరెక్ట్ గా అయింది, కరెక్టే. ఎలా చెప్తున్నారు? ఇన్పుట్ SGST, ఇన్పుట్ CGST సార్ 5.357.14. ఇక్కడ చూడండి, డాష్ లో మనకి ఎంత క్యాలిక్యులేట్ అవ్వాలి? 12%. అంటే ఇక్కడ మీరు చూడండి, ఇన్వాయిస్ ఇప్పుడు 1 lakh లోనే ఇన్వాయిస్ వాల్యూ కూడా ఉంది. ఇన్వాయిస్ వాల్యూ ఎంత? 89,285 రూపీస్ అండి. 89,285 రూపీస్ ఇది ఇన్వాయిస్ వాల్యూ. దానిపైన 6% 5,357 రూపీస్ 14 పైసా. 6%. ఇన్పుట్ GST 6%, ఇన్పుట్ CGST, ఇన్పుట్ SGST 6%, ఇన్పుట్ CGST 6% అనేది పిక్ అయ్యండి. కరెక్ట్ అవుట్పుట్. పోస్ట్ చేయండి. పోస్ట్. ఓకే, నెక్స్ట్ ఇన్పుట్ IGST తో కూడా పోస్ట్ చేద్దాం. వెండా తీసుకోండి. ఇక్కడ కొన్ని యాడ్ అవ్వని పాయింట్స్ S/4HANAలో చాలా క్లియర్గా యాడ్ చేశాను. అంటే 100% S/4HANAలో చెప్పింది ఎలా ఉంటుందో ప్రాజెక్ట్ లో కూడా అలాగే ఉంటుంది. ఇక్కడ చెప్పేది మీకు 90% మ్యాచ్ అవుతుంది. 90% మ్యాచ్ అవుతుంది. S/4HANA 100% మ్యాచ్ అవుతుంది ప్రాజెక్ట్ లో, గుర్తుపెట్టుకోండి. సేమ్ వెండర్ ఇవ్వండి, వేరే వెండర్ కదా, సేమ్ వెండర్ తీసుకోండి. వేరే వెండర్ అయినా పర్వాలేదు, బట్ ఒకే వెండర్ పైన పోస్ట్ చేద్దాం. సో A2 అంటే అవుట్పుట్, ఇన్పుట్ IGST, ఇంట్రాస్టేట్ GST 12% క్యాలిక్యులేట్ అవ్వాలి. కింద తీసుకోండి, అది GL అకౌంట్ తీసుకోండి. పర్చేజ్ అకౌంట్ 2, ఎంటర్, సిమ్యులేట్, పోస్ట్. క్లియరా? చూసారా? ఇన్వాయిస్ వాల్యూ 1,78,000, దానిపైన 12% క్యాలిక్యులేట్ అయింది. అంటే ఎంత? 21,000. టోటల్ వాల్యూ ఇంక్లూడింగ్ ట్యాగ్ ఇన్పుట్ IGST టోటల్ వాల్యూ 2 lakhs. పోస్ట్ చేయండి. ఇది ఒక వే. వన్ మోర్ వేలో కూడా చేయొచ్చు. ఫస్ట్ ఎడిట్ ఆప్షన్స్, పైన ఎడిట్ ఆప్షన్స్ లోకి వెళ్ళండి. అంటే ఇప్పుడు యాక్చువల్గా మీరు 1 lakh లోనే ఇంక్లూడ్ అయిపోయింది ట్యాక్స్ అమౌంట్ కూడా. అలా అవ్వకూడదు. అంటే 1 lakh పైన యాడ్ అవ్వాలి. ఆన్ ది 1 lakh మీరు 1 lakh ఇస్తే 1 lakh పైన 12% యాడ్ అవ్వాలి. ఇప్పుడు ఏమైంది? 1 lakh లో ఇంక్లూడ్ అయ్యింది. అది కరెక్ట్.
క్యాలిక్యులేట్ ట్యాక్స్ ఆన్ నెట్ అమౌంట్ సెలెక్ట్ చేసుకోండి, సేవ్ చేయండి, ఎంట్రీ పోస్ట్ చేయండి. ఇది వస్తే మీకు అవుట్పుట్ జిఎస్టీ కూడా వచ్చేస్తుంది. నేను చెప్తాను అవుట్పుట్ జిఎస్టీ. మళ్ళీ ఇవ్వండి. క్యాలిక్యులేట్ చేయండి. ఫస్ట్ ట్యాక్స్ తీసుకోవాలి పైన మీరు. సెకండ్ టైం కూడా తీసుకోవచ్చు యాక్చువల్గా. చూడండి ఇది ఎలా చేయాలంటే మీరు ఇక్కడ పైన అమౌంట్ ఇవ్వకండి చెప్తాను. A1 ఇచ్చేయండి, A1 ఇచ్చేయండి, A1 పై ఇక్కడ అమౌంట్ రిమూవ్ చేసేయండి, ఎందుకంటే క్యాలిక్యులేట్ చేసేస్తుంది, అదే క్యాలిక్యులేట్ చేస్తుంది, మీరు చేయాల్సిన అవసరం లేదు. కిందకి వెళ్ళండి, పర్చేజ్ అకౌంట్ తీసుకోండి. అమౌంట్ ఇవ్వండి, 1 lakh ఇవ్వండి. 1 lakh పైన 12% క్యాలిక్యులేట్ అవ్వాలి కదా. 1 lakh ఇచ్చి ఎంటర్ చేయండి. ఎంటర్ చేశారా? ఆ పైన చూడండి రెడ్ బల్బ్ ఉంది చూసారు, రెడ్ బల్బ్, అక్కడ అమౌంట్ క్యాలిక్యులేట్ అయింది. ఆ అమౌంట్ మొత్తం కాపీ చేయండి, హెడర్ లైన్ డేటాలో యాడ్ చేయండి. 1 lakh పైన 12,000 క్యాలిక్యులేట్ అయింది. అమౌంట్ ఇచ్చేయండి, కాపీ చేసి హెడర్ లైన్ లో కాపీ చేసి అమౌంట్ ఇవ్వండి. ఎంటర్, సిమ్యులేట్. చూసారా ఇక్కడ ఏమైంది చూడండి, గమనించండి. ఇంతకు ముందు ఏమైంది, 1 lakh లోనే ఇంక్లూడ్ అయింది ట్యాక్స్ అనేది. ఇక్కడ 1 lakh పైన యాడ్ అయింది. ఎస్ ఆర్ నో? ఇన్పుట్ SGST 6,000, ఇన్పుట్ CGST 6,000, 1 lakh పైన యాడ్ అయింది. ఇంతకు ముందు 1 lakh లోనే ఇంక్లూడ్ అయింది. మీకు ఎలా కావాలంటే అలా. క్లియరా కదా? ఎస్ ఆర్ నో? వెరీ గుడ్. సేవ్ చేయండి, సేవ్. నెక్స్ట్ ఇన్పుట్ IGST పైన కూడా ఒక 1 lakh పోస్ట్ చేయండి. అంటే దీనిపైన కూడా చేద్దాం. అంటే 4 types పోస్టింగ్స్ చేసాం మనం. మీ ఇష్టం, మీకు క్లయింట్ రిక్వైర్మెంట్ బేస్ గా చేసుకుని మీరు మార్చుకోవచ్చు ఎలా కావాలంటే అలా. కాపీ చేసి పైన యాడ్ చేయాలి. అంటే మీరు మాన్యువల్ గా చేయాల్సిన అవసరం ఉండదు అలా చేయటం వల్ల. ఇది ఒక టెక్నిక్. చూసారా 1 lakh పైన 12% యాడ్ అయింది. క్లియర్ కదా? సో అవుట్పుట్ GST కూడా ఇలాగే ఉంటుంది, నేను చెప్తాను. మేబీ రేపు మార్నింగ్ మీకు క్లాస్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, నాకు కాల్ చేయండి, నేను చెప్తాను మీకు. ఓకేనా? క్లియరా? ఓకే సార్. రేపు మార్నింగ్ చెప్తాను. అర్థమైంది? ఇన్పుట్ GST కంప్లీటెడ్. అవుట్పుట్ GST రేపు చెప్తాను. ఇన్పుట్ GST దేనికి అప్లికబుల్ అవుతుంది? పర్చేజెస్ కి అప్లికబుల్ అవుతుంది. అవుట్పుట్ GST సేల్స్ కి అప్లికబుల్ అవుతుంది. షీట్ ఓపెన్ చేయండి ఒకసారి. ఇది ఒక క్వశ్చన్ చెప్పాలి మీరు. తర్వాత ఇంకేం చెప్పాలి? ఇంటర్వ్యూకి వచ్చిన 2 యాడ్ చేసినట్లు చూడండి. డౌన్కి వెళ్ళండి. ఇక్కడ 8 స్టెప్స్ ఉన్నాయి, అవి చదవండి. ఓకేనా? ఇక్కడ ఈ 2 క్వశ్చన్స్ చదవండి. మనం మామూలుగా ట్యాక్స్ కాన్ఫిగరేషన్ చేస్తాం. దేని బేస్ గా చేసుకుని మనకు రిఫ్లెక్ట్ అవుతుంది ట్యాక్స్ అనేది? ట్యాక్స్ కోడ్స్ FTXP బేస్ గా చేసుకుని ట్యాక్స్ అనేది పిక్ అవుతుంది. ఆ తర్వాత ఏం చేస్తాము? ఈ ట్యాక్స్ కోడ్స్ ని OB40లో మనం అసైన్ చేస్తాం. OB40లో అసైన్ చేసాము. OB40 ఇప్పుడు మనం చేసాము GL అకౌంట్స్.
ఇన్పుట్ ఎస్జిఎస్టి, ఇన్పుట్ సిజిఎస్టి, ఇన్పుట్ ఐజిఎస్టిని OB40 ట్రాన్సాక్షన్ కోడ్ లో అసైన్ చేస్తాము అనేది గుర్తుపెట్టుకోవాలి. FTXP ట్రాన్సాక్షన్ కోడ్ లో ట్యాక్స్ పర్సంటేజెస్ అనేవి ఇస్తాం. ఇన్పుట్ జిఎస్టి ఎంత పర్సంటేజ్, అవుట్పుట్ జిఎస్టి ఎంత పర్సంటేజ్. మనం ఇక్కడ 6% తీసుకున్నాం. ప్రాజెక్ట్ లోకి వెళ్తే మీ క్లయింట్ ఎంతో చెప్తారు, మార్కెట్ లో ఎంత ఉందో చెప్తారు, దాన్ని బేస్ గా చేసుకుని తీసుకోవాలి. ఈ 2 టీ కోడ్స్ గుర్తుపెట్టుకోండి. అలాగే విత్ హోల్డింగ్ ట్యాక్స్ కాన్ఫిగరేషన్ స్టెప్స్ చెప్పమంటే అట్లీస్ట్ పైన 8 స్టెప్స్ ఉన్నాయి, అవి గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే విత్ హోల్డింగ్ ఇన్పుట్ జిఎస్టి స్టెప్స్ చెప్పమంటే అవి చెప్పాలి. అవుట్పుట్ కూడా సేమ్ కదా, అవుట్పుట్ కూడా సేమ్ ప్రాసెస్. కాకపోతే ఇక్కడ ఏం తీసుకున్నాం, పర్చేజ్ అకౌంట్ తీసుకున్నాం, అక్కడ సేల్స్ అకౌంట్ తీసుకుంటాం. పైకి వెళ్ళండి మేడం, కొంచెం పైన ఓపెన్ చేయండి. ఈ 8 స్టెప్స్ ఉన్నాయి. విత్ హోల్డింగ్ ట్యాక్స్ జిఎస్టి, ఇన్పుట్ జిఎస్టి, డిఫైన్ కండిషన్ టైప్, క్రియేట్ అకౌంటింగ్ కీస్, ఇది ఫ్రీస్ కాదు కీస్ అన్నమాట, అది సెకండ్ కీస్, క్యాలిక్యులేషన్ ప్రొసీజర్, అసైన్ కంట్రీ టు క్యాలిక్యులేషన్ ప్రొసీజర్. ఇవి మొత్తం గుర్తుపెట్టుకోండి. 6 స్టెప్స్ టక 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 చెప్పేయాలి. ఇన్పుట్ చెప్తే అవుట్పుట్ చెప్పేస్తారు. లేదు ఒకవేళ మిమ్మల్ని ఏమడగచ్చు, ట్యాక్స్ అనేది దేని బేస్ గా చేసుకుని పిక్ అవుతుంది, OBYZ పిక్ అవుతుంది. ఇంకోటి ఎంట్రీ కూడా అడుగుతారండి. ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది, ఇన్పుట్ జిఎస్టి పోస్ట్ చేస్తే ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది, ఒక ఎంట్రీ మనం ఎంట్రీ పోస్ట్ చేస్తాం కదా, ఎంట్రీ కూడా గుర్తుపెట్టుకోండి, అది కూడా అడుగుతుంది ఈ మధ్యన. ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది, ఇన్పుట్ జిఎస్టి ఎంట్రీ ఏంటి అని అడుగుతారు. అడిగినప్పుడు చెప్పాలి, ఇంకా అంతమించి ఇంకేం అడగరు. నెక్స్ట్ క్లాస్ ఏంటి, అవుట్పుట్ జిఎస్టి. అవుట్పుట్ జిఎస్టి అనేది సేల్స్ పైన అప్లికబుల్ అవుతుంది. రేపు మేబీ క్లాస్ ఉండొచ్చు, రేపైతే కాల్ చేయండి, నేను చెప్తాను మీకు. ఓకేనా, నేను శ్రీశైలం వెళ్తున్నాను టెంపుల్కి. క్లియర్ కదా? ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ అండి, బాబాయ్. 1 minute వెయిట్ చేయండి. అడిగారు కదా ఇందాక మేడం ఏదో అడిగారు కదా, మీరు ఏంటంటే విత్ హోల్డింగ్ ట్యాక్స్ గురించి కూడా అడిగారు కదా, ఆ వీడియో ఇస్తాను మీకు. యాక్చువల్లీ S4 HANAలో ఇక్కడ కవర్ అవనే కొన్ని అడిషనల్ పాయింట్స్ అన్ని మీతో ఉండండి. S4 HANAలో ఇక్కడ కొన్ని కవర్ అవనవన్నీ అక్కడ యాడ్ చేశాను, అక్కడ తెలిసిపోతుంది మీకు. బట్ అయినా సరే మీరు అడిగారు కదా, ఒక వీడియో ఇస్తాను చూడండి. ఓకే సార్. మీకు డోంట్ వరీ, మీకు యాక్చువల్ కవర్ అవన్నవి కూడా యాడ్ చేసేసాను S4 HANAలో కొన్ని. మీకు నేను చాట్ బాక్స్ లో ఒక వీడియో పోస్ట్ చేస్తున్నాను. ఈ క్లాస్ లో చెప్పినట్టు నాకు గుర్తు చూడండి, ఎందుకంటే 1.5 hours ఉంది. విత్ హోల్డింగ్ ట్యాక్స్ అనేది టీడీఎస్ అనేది 1.5 hours ఉంది. మీరు అడిగిన పాయింట్, మీరు అడిగే ఒక పాయింట్ అడిగారు, ఈ క్లాస్ లో చెప్పినట్లు నాకు గుర్తుంది. చూడండి, వీటిలో ఉంది. ఓకేనా, క్లియర్ కదా మేడం? ఎవరు అడిగారు? ఓకే సార్. చూడండి, ఎవరు? సరిత గారా, సుకన్య గారా? అశ్విని గారా? ఓకే, చూడండి, ఈ క్లాస్ లో చెప్పినట్టు గుర్తు చూడండి. ఒకవేళ చెప్పలేకపోతే కదా తర్వాత చెప్తాను, మీకు కావాలంటే సపరేట్ గా నాకు కావాలంటే చెప్తాను. ఎందుకంటే మనం నేర్చుకునే కంటెంట్ చాలా హెవీ కంటెంట్ అండి, ఇంతకు మించి డెప్త్ గా వెళ్ళకండి. ECC ప్లస్ S4 HANA ఇంకా 80 టాపిక్స్ అంటే అది 80 కాదు, మీకు S4 HANA కూడా చేస్తే ఆల్మోస్ట్ మీ 100 టాపిక్స్ కవర్ అవుతాయి. ఏ ఇన్స్టిట్యూట్ కూడా ఇన్ని టాపిక్స్ చెప్పడు ఇంత తక్కువ అమౌంట్. ఈ టాపిక్స్ మీకు ఇంకోటి, నేను రెడీమేడ్ గా అన్ని ప్రిపేర్ చేసి షీట్స్ అన్ని రెడీగా పెట్టుకుని చెప్తున్నాను. టైప్ చేస్తూ చెప్పాం అనుకోండి, ఇదే క్లాసు 1 year పడుతుంది చెప్పుకోవడానికి. స్లోగా 1 by 1 చాలా స్లోగా వెళ్ళొచ్చు. వెళ్తే 1 year, అట్లీస్ట్ 9 months పడుతుంది. 9 months నుండి 1 year పడుతుంది అట్లీస్ట్. కొన్ని అంత ఎక్కువ కూడా ఎందుకు ఎక్స్పెక్ట్ చేయాలి? 9 months అండ్ 6 to 9 months పక్కా పడుతుంది అనమాట. బట్ ఎనీవే, మనం ఏంటంటే అంత రెడీమేడ్ స్లైడ్స్ సిస్టమేటిక్ అన్ని ప్రిపేర్ చేసి రెడీగా ఉంచాం కాబట్టి, ఆ టీ కోడ్స్ అవి కూడా రెడీగా ఉన్నాయి కాబట్టి ఎలా ఉంటుంది, ఫాస్ట్గా అయిపోతుంది. నేను కొన్ని వీడియోస్ చూస్తుంటాను, అది నోట్ ప్యాడ్ పెట్టి టైప్ చేస్తున్నారు. ఎప్పటికి అవుతుంది అవన్నీ టైప్ చేసుకుంటూ చెప్తానికి?
చాలా టైం తీసుకుంటుంది. మీకు టైం వేస్ట్, వినే వాళ్ళకి టైం వేస్ట్, రివిజన్ చేయాలన్నా కష్టం. ఇదనుకోండి మీకు పర్ఫెక్ట్గా ఈజీగా అర్థమయ్యే విధంగా. మీకు ఇంకోటి కొంతమంది అయితే అవుట్పుట్ చూపించట్లేదు. నేను ఒక ఆయన దగ్గర వీడియోస్ పర్చేస్ చేశాను, 16 years ఎక్స్పీరియన్స్ ఉంటాయి ఆయనకి. ఏదో బాగా చెప్తారేమో, కంటెంట్ ఏమన్నా యూజ్ అయితే మనం కూడా మన స్టూడెంట్స్కి ఇంప్లిమెంట్ చేయొచ్చు అనుకుంటే ఏం చెప్తున్నారు ఆయన, ఎంట్రీ పోస్ట్ చేయట్లేదు, కాన్ఫిగరేషన్ చేస్తాం, సర్వరే ఓపెన్ చేయట్లేదు. మరీ టూ మచ్ అనిపించింది. సర్వర్ ఓపెన్ చేయట్లేదు, ఎంట్రీస్ ఏమో ఒకటి కూడా పోస్ట్ చేయట్లేదు. ఎందుకు చేయట్లేదు అంటే చేయకూడదంట, ఇంప్లిమెంటేషన్ జరుగుతున్నప్పుడు చేయకూడదంట. ఇంప్లిమెంటేషన్ అంతా అయిపోయి లాస్ట్లో చేస్తారంట కోర్స్ అయిన తర్వాత. కోర్స్ అయ్యి ఎండింగ్లో చూస్తే ఏముంటుంది, ఒక 1 or 2 ఎంట్రీస్ ఏవో పోస్ట్ చేశారు అంతే, ఒక జిఎల్ అంతే, ఇంకేం లేదు. ఎంట్రీస్ పోస్ట్ చేస్తేనే కదా ఎర్రర్స్ వచ్చేది. ఎంట్రీస్ పోస్ట్ చేయకుండా ఎర్రర్స్ ఎలా వస్తాయి, రావు కదా. ఓకే, ఎనీవే మ్యాక్సిమం మనం బెస్ట్ క్వాలిటీ, బెస్ట్ ట్రైనింగ్ అండ్ బెస్ట్ కంటెంట్ ఇస్తున్నాము. బట్ మీరు ప్రిపేర్ అయ్యేదాన్ని బేస్గా చేసుకుని, మీరు చేసే హార్డ్ వర్క్ని బేస్గా చేసుకుని మీకు జాబ్ రావటం అనేది ఉంటుంది. కాబట్టి హార్డ్ వర్క్ చేయండి. హార్డ్ వర్క్ చేస్తేనే జాబ్ వస్తుంది. కోర్స్ జాయిన్ అయిపోయి తర్వాత ప్రాక్టీస్ చేయకపోతే మీకు జాబ్ అనేది రాకపోవచ్చు. ఓకేనా, రైట్. సార్ ఇది సర్వర్ ఎక్స్పైర్ అయిపోతుంది సార్ ఇంకో 10 days లో. ఎక్స్పైర్ అయిపోతే నాకు 1 day before 1000 పే చేయండి, ఎక్స్టెన్షన్ చేస్తాను. కాదు సార్, ఇది మామూలుగా మేము తీసుకుందే 19th ఆ టైంలో తీసుకున్నామంట. 3 months కదా సర్వర్, మామూలుగా 2 months సార్. 2 months ఇది మేము తీసుకున్న సర్వర్ 19th ఆ డేట్ లో, February 19th ఆ టైంలో ఇచ్చారు సార్. ఎన్ని రోజులు అవుతుంది? 2 months 10 days అవుతుంది అంతే మొత్తం. 2 months 10 days. ఆ తర్వాత ఇంకా ఎన్ని రోజులు చూపిస్తుంది? అదే సార్, మొత్తం ఫస్ట్ కి అయిపోతుంది అన్నమాట. ఫస్ట్ కి 2 months 10 days చూపిస్తుంది. 13 days ఇంకా పెండింగ్ ఉంది సార్. ఓకే, అర్థమైంది. ఎవరు మెసేజ్ చేశారు చూశాను. అది మనం ఏం కాదులేండి, మనకు మెయిల్ మాది ఎక్స్టెండ్ అయిపోద్ది ఆటోమేటిక్గా, డోంట్ వరీ. ఒకవేళ మీకు అవ్వలేదు అనుకోండి, ఓపెన్ అవ్వకపోతే వాళ్ళకి మెయిల్ చేయండి. మీకు సర్వర్ వచ్చింది కదా, వాళ్ళకి ఏం చేయాలి, ఇట్లా నేను పర్టికులర్ డేట్ తీసుకున్నాను, మీరు నాకు ఈ రోజు ఫార్వర్డ్ చేశారు, 3 months ఉండాలి యాక్సెస్, 3 months కి ఎక్స్టెన్షన్ చేయమని చెప్పండి. వాళ్ళు చేసేస్తారు. చేయకపోతే నాకు చెప్పండి, నేను మాట్లాడతాను. 3 months ఉంటుందండి, డోంట్ వరీ. 100% డ్యామ్ షూర్గా 3 months ఉంటుంది. ఓకేనా? ఓకే ఓకే సార్. రేపు కాల్ చేయండి నాకు, టైం ఏ టైం కదా, రేపు క్లాస్ ఉందా లేదా కాల్ చేయండి. థ్యాంక్ యూ అండి, బాబాయ్.